హలో గైస్, వెల్కమ్ టు కార్తికేయ కబూర్లు. ఇంకా ఈ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అఖండ సినిమా చూసాము, రివ్యూ కూడా ఇచ్చేసాను, నేను బాగుంది అన్నాను. బట్ ఇది ఏంటంటే ఇంకా ఇన్డెప్త్ మాట్లాడుకున్నాం అఖండ 2 గురించి. ఇందులో మొత్తం స్క్రీన్ ప్లే స్టోరీ దాని గురించి అంతా మాట్లాడతాను. స్పాయిలర్స్ ఉంటాయి. మీరు ఇంకా ఎవరు సినిమా చూడలేదు అంటే మాత్రం ఈ వీడియో చూడకండి, ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకు సినిమా చూడక్కర్లేదు అనిపిస్తుంది. సో ఈ వీడియోని స్కిప్ చేసేయండి. మీరు సినిమా చూశారు, మీకేమనిపించిందో ఏంటో తెలుసుకోండి, కింద కామెంట్ చేసి ఈ వీడియో కూడా ఫుల్గా చూడండి. అలాగే లైక్ షేర్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం అఖండ 1 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒకడు ప్రళయం, ఒకడు ప్రకృతి. ప్రకృతి అనేవాడి నుంచి ప్రళయం అనేవాడు బీభత్సం చేస్తాడు అఖండ 1లో. సో ఇక్కడ ఏంటంటే ఆ ప్రళయం సృష్టించిన అతను ఇప్పుడు ఏం చేస్తాడు, ఇంకా శక్తివంతుడు అవ్వాలి. మన బోయపాటికి అఖండ 1లో వాడుకున్న బాలయ్యకి పవర్ సరిపోలేదు, ఇంకా ఎక్కువ వాడేద్దాం అనుకున్నాడు. సో అందుకని ఒక 12 ఏళ్ళు తపస్సు చేస్తాడు. సో మనకి ఏంటంటే ఇంకా సూపర్ పవర్ రావడానికి సూపర్ పవర్ తపస్సు చేస్తాడు. మీకు చిన్న లాజిక్ చెప్తాను. బోయపాటి సినిమాలో మామూలుగానే విలన్స్ గాల్లో ఎగరేస్తూ ఉంటాడు. బోయపాటి సినిమాలో ఇంకా బాలయ్య బాబు తొడగొడితే ట్రైన్ ఎలక్ట్రిక్ కుర్చీలు ముందుకు వచ్చేటాడు, తంతే కాలు వెళ్ళిపోవడాలు జరుగుతాయి నార్మల్ మాస్ హీరోగానే. అలాంటి మాస్ హీరో, ఇంత బీభత్సాలు చేసే మాస్ హీరోకి దేవుడు పవర్ ఇస్తే అండ్ దేవుడు శక్తి ఇస్తే, అంత పవర్ఫుల్ అయితే, ఒక సూపర్ హీరోలు అయితే వాళ్ళని ఆపగలమా? బీభత్సాలు సృష్టించారు, అదే బీభత్సాలు సృష్టించారు. ఇవేమి నేను ఇందాక వీడియో రివ్యూలో చెప్పకపోవడం ఏంటంటే ఇవన్నీ స్పాయిలర్స్ కాబట్టి, చూసే మూడు ఉత్సాహాన్ని సర్వనాశనం అయిపోతాయి కాబట్టి నేను చెప్పలా. సో జెన్యున్గా చెప్పాను. ఇప్పుడు నిండెత్తుగా వెళ్తున్నాను, ఎందుకంటే కొన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆ ట్రోల్స్కి జనాలు బాలయ్య బాబుని మాస్ హీరోగానే యాక్సెప్ట్ చేస్తున్నారు తప్ప సూపర్ హీరోగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. రీజన్ కూడా బాలయ్య బాబే. ఎందుకంటే మనకి ఎన్నో చూసాం మనం ఇటువంటి విధ్వంసాలు సృష్టించే బాలయ్య మాస్ హీరోగా. అలాంటి బాలయ్య సూపర్ హీరోకి లాజిక్తో వస్తే జనాలకి ఆ లాజిక్ ఎక్కట్లేదు. ఆ బాలయ్య బాబు చేసే ఫైట్సే ఎక్కుతున్నాయి. సో దానివల్ల లాజిక్ అనేది ఎవరు పట్టలేకపోతున్నారు. సో అతనికి శక్తులు వచ్చాయిరా, వాడు దేవుడు రా బాబు, అందుకే గాల్లో ఎగురుతున్నాడు, స్పీడ్గా పరిగెడుతున్నాడు, 4-5 రూపాల్లో వచ్చాడు అంటే ఎవరు యాక్సెప్ట్ చేయట్లా. గ్రావిటీ లేదు, లాజిక్ లేదని అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కడి మైండ్లో ఆ ఓల్డ్ బాలయ్య ఉన్నాడు, సూపర్ హీరో బాలయ్య ఎవరికి ఎక్కట్లేదు. కాంతారా సినిమాలో ఒక సీన్ ఉంటుంది. మొత్తం మనకి ఉగ్రరూపం వచ్చినప్పుడు ఆ రిషబ్ శెట్టి మనుషుల్ని ఇద్దరిని ఫైట్ చేస్తూ ఇట్లా కొట్టేసి పటా నేలకేసి పోతే ఇద్దరు మనుషుల్ని 2 చేతులతో. దాన్ని జనాలు యాక్సెప్ట్ చేశారు. దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు బాలయ్య బాబు గదతో ఆదిత్య శెట్టిని గుచ్చి బట్టలతో అటు ఇటు హల్క్ ఏమో మన లూకిని ఎవెంజర్స్లో చేసినట్టు చేస్తే కామెడీగా చూస్తున్నారు. అంటే అందులో రాని కామెడీ ఇందులోకి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇక్కడ మనకి ప్రతి ఒక్కరు బాలయ్యని అదే మైండ్ సెట్తో పెట్టేసుకున్నాడు. సో అది ఎవ్వరు మార్చలేరు. సో అది కామెడీగా అయిపోయింది. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ గెటప్ కానీ, అదంతా ఆ సిచ్యువేషన్ అంతా సీరియస్ సిచ్యువేషన్ కాస్త కామెడీ అయిపోయింది. సో దానివల్ల అనేది జనాలు ఆ సీన్ని ట్రోల్ చేయడం జరుగుతుంది, జీరో గ్రావిటీ, లాజిక్ లేదు అని. ఇంకా బోయపాటి సంగతి తెలిసిందే కదా. బోయపాటికి ఉన్నంత ఎడ్యుకేషన్ లెవెల్ ఏ డైరెక్టర్కి లేదు. రాజమౌళి గారు కూడా బోయపాటి ఎడ్యుకేషన్ లెవెల్కి అందుకోలేరు, అంత ఇదిగా చూపిస్తాడు. ఎందుకంటే మన భద్ర సినిమా నుంచి అంతే. బోయపాటి భద్రలో ప్రకాష్ రాజు బిట్స్ బిల్లన్లో చదువుకుంటాడు, వాళ్ళ మిసెస్ ఏమో మ్యాథమెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్. మళ్ళీ సింహ సినిమాలో ఏమో బాలయ్య బాబు లండన్ ఎఫ్ఆర్సిఎస్ డాక్టర్. మళ్ళీ మన లెజెండ్లో హీరోయిన్ ఏమో లండన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని బాగా ఇంటికి గోడలు దూకుతుంది. అంత బాగా చూపించాడు. ఇంకా స్కంద సినిమాకి వచ్చేస్తే మాత్రం ఇక ఎథికల్ హ్యాకింగ్ బాగానే ఎక్స్ట్రాలు అని చెప్పేసి చాలా మీమ్స్ చేసేసారు. ఎథికల్ హ్యాకింగ్ ఈ సినిమాలో ఎడ్యుకేషన్ మిస్ అవుతుంది అనుకుంటారేమో, అస్సలు మిస్ కాదు. బాలకృష్ణ కూతురు 17 ఏళ్లలోనే 220 IQ తోటి సైంటిస్ట్ అయిపోతుంది. అసలు భలే చూపించాడు. బోయపాటికి ఉన్న ఎడ్యుకేషన్ లెవెల్స్ రాజమౌళి సైతం అందుకోలేడు, అంత బాగా చూపించాడు. ఇందులో అన్ని ట్రోల్ చేసే విధంగానే తీసుకున్నాడు. అంటే ఇప్పుడు బోయపాటి ఏం చేస్తాడు అంటే లాజిక్స్ ఉండవు, ఇష్టం వచ్చినట్టు తీస్తాడు, లీనియన్స్ సినిమా లిబర్టీ తీసుకుంటాడు. కానీ ఈసారి లాజిక్ పెట్టుకుని సినిమా లిబర్టీ తీసుకున్నాడు. కానీ ఆ లాజిక్ ఏం సరిపోవట్లా, సినిమా లిబర్టీ తీసుకున్నాడనే జనాలకు వెళ్ళిపోతుంది. అది చాలా డ్రాబ్యాక్. అండ్ ఇంకా మనకి ఇంటర్వెల్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ చిన్న బాలయ్య డైలాగులు అసలు మామూలుగా ఉండవు కదా. ఎంట్రీ సీన్ కూడా మనిషి లేకుండానే కారు 2 చుట్లు చుడుతుంది, అది భలే చుడుతుంది. అసలు ఎలా ట్రాన్స్ఫార్మర్స్ నుంచి తెచ్చుకున్న కారో లేకపోతే ఆటో మోడ్ ఉందో ఏమో తెలియదు ఆ కారులో మాత్రం. ఇంకా 4 భాషలు బాలయ్య బాబు ఈ సినిమాలో 4 భాషలు మాట్లాడతాడు.
తెలుగు, మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ అనమాట. 4 భాషలు. అసలు రెజ్యూమ్‌లో లాంగ్వేజెస్ నీకు వచ్చిన వాడు 4 భాషలు రాస్తాంగా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని అలా రాసుకోవచ్చు అనిపించింది అవి చూస్తే మాత్రం. సో, ఇట్లాగా మైనస్ పాయింట్లు చాలా ఉన్నా సరే డెవోషనల్‌గా టచ్ చాలా బావుంది. సో, నాకు ఆ డెవోషనల్ టచ్ అనేది నాకు సినిమాలో తగిలింది కాబట్టి నాకు నచ్చింది సినిమా. ఆఫ్‌కోర్స్ ఫ్లాస్ ఉన్నాయి. బట్ ఆ డెవోషనల్ టచ్ ఎవ్వరికీ తగలలేదు అక్కడ. అందరికీ తగలలేదు. అందరూ ఏమైపోయారంటే బాలకృష్ణ ఈ సినిమా లిబర్టీ తీసేసుకున్నాడు. జనాలు గాల్లో ఎగిరేసారు. ఒరేయ్ దేవుడి పవర్‌రా అంటుంటే మాత్రం ఎవరు వినట్ల. అండ్ ఇంకా అసలు అండ్ మెయిన్ ప్లాట్ మాట్లాడుకుంటే కానీ మెయిన్ విలన్ ఎవరి గురించి మాట్లాడుకుంటే ఆది పినిశెట్టి కాదు. ఆది పినిశెట్టి చాలా చీపెస్ట్ క్యారెక్టర్. వస్తాడు, తనులు తింటాడు, పోతాడు. అంతే ఆది పినిశెట్టి క్యారెక్టర్. అంతకు మించి ఉంటుంది. మెయిన్ విలన్ వచ్చేసి చైనా మిలిటరీ జనరల్ అనమాట. వాడు భారతదేశాన్ని దెబ్బతీయాలి అని చెప్పేసి విషాన్ని కలిపేసి ఆ కుంభమేళాలో గంగా నదిలో దేవుడు లేడని నిరూపిస్తే దేవుడు ఉన్నారని నిరూపించుకోవాల్సిన బాధ్యత బాలయ్య బాబు మీద పడి తిరిగి వచ్చి ఆది పినిశెట్టిని చంపి ఆ యాంటీడోట్ కనిపెట్టిన తన తమ్ముడి కూతుర్ని కాపాడుకుంటూ వెళ్తాడు. అంతే అయిపోయింది అక్కడ. బట్ మెయిన్ విలన్ మిగిలిపోయాడు. ఎలా అనుకుంటే బాలయ్య బాబు ఏం చేస్తాడు అంటే బార్డర్ దాటేస్తాడు. నేను దేవుడు కదా, బార్డర్లు ఉండవు. సో లాజిక్ అదే కదా, అసలు దేవుడి రూపమే కదా, శక్తి కూడా వచ్చింది 12 ఏళ్ళుగా. దేవుడి రూపమే అయినప్పుడు లాజికల్ కూడా ఉండవు మనకి. సో అన్నప్పుడు ఎలా వెళ్తాడు అసలు మామూలు ఎంట్రీ ఉండదు. ఒక ట్యాంకర్ మీద నుంచుంటాడు త్రిశూలం పట్టుకొని, బోర్డర్ గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు. మిలిటరీ ఆఫీసర్ అందరినీ చంపేస్తాడు. అసలు గన్లు బుల్లెట్లు వస్తుంటే భలే క్రికెట్ ఆడినట్టు ఆడతాడు. అసలు టెన్నిస్ బాల్ వస్తుంటే షటిల్ కాక్ వస్తుంది, షటిల్ బ్యాట్తో కొడుతుంటే, బాల్ వస్తుంటే షటిల్ టెన్నిస్తో కొడుతాడు. భలే తిప్పుతాడు త్రిశూలాన్ని. అసలు అంత బాగా తిప్పుతాడు. ఎందుకు లాజిక్ ఏముందంటారా? లాజిక్ ఉంది కదా, దేవుడి త్రిశూలం అది, దేవుడికి శక్తి ఉంది కదా, మీకు అది అర్థం కావట్లేదు. సో ఆ విధంగా చూశాడు. కానీ అయినా సరే మనకు కామెడీగానే అనిపిస్తుంది. ఎందుకంటే అది బాలయ్య వల్ల. ఇదివరకు సినిమాలు చూసిన బాలయ్యని అలాగే చూస్తాం కాబట్టి కామెడీగానే ఉంటుంది. లాస్ట్‌లో కరెంట్ షాక్ పెట్టుకుని 5గురు వస్తారు. జుజుజుజుజ్ అంటే వస్తారు. అది ఏంటో అర్థం కాదు అసలు నాకు. పవర్ రేంజర్స్‌లా ఉంటారు వాళ్ళందరూ. అక్కడ ఓకే. అక్కడ బాలయ్య ఇప్పటిదాకా చూసిందే విశ్వరూపం అనుకుంటే, లేదు ఇది విశ్వరూపం కాదు, ఇంకా విశ్వరూపం ఉంది అని చెప్పేసి ఒక్క బాలయ్యనే మనము దేవుడిగా చూపించి ఇంత బీభత్సం చూస్తుంటే 4 బాలయ్యలు వస్తారు. అంటే మనకి సూపర్ ఎట్లా అంటారు, మనకి ఇంగ్లీష్‌లో ఒక సూపర్ హీరోస్‌లో డూపుల్ గ్యాంగర్ అంటారు. మనకి సూపర్ హీరో ఫిల్మ్స్ ఒక డూపుల్ గ్యాంగర్ వచ్చాడు, సేమ్ నాలాగే ఉంటాడు అంటారు కదా. ఆ విధంగా 4 వస్తారు. నీరు, నిప్పు, గాలి, ఆకాశం అన్నట్టు పంచభూతాల రూపంలో వస్తాడు బాలయ్య. అబ్బబ్బబ్బా! బీభత్సం, అరాచకం అది. 2 నిమిషాలే పడతాడు, కాకపోతే అది ఇంకా ఎక్కువ ఉండొచ్చు. కానీ ఆ చైనా జనరల్ చంపేస్తాడు. దేశంలో కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో పట్టించుకోడు. దేవుడు ఏదైనా చెయ్యొచ్చు. దేవుడు చైనా బోర్డర్‌ని చేయొచ్చు. ఇంకీ బీభత్సం చూపించాడు. అంటే ఇంత బీభత్సాన్ని చూపించిన ఒక లాజిక్ దేవుడి శక్తి ఉందని చూపించినా సరే జనాలు కొన్ని మంది దానికి జీర్ణించుకోలేకపోతున్నారు. కారణం బాలయ్య బాబు. ఎందుకు బాలయ్య బాబు అంటే ఇదివరకు తీసినట్లు ఓఏ సినిమాలకి ఇది కూడా ఓఏగా అనిపించేసప్పటికి దేవుడు అనే లాజిక్‌తో వచ్చినా సరే లాజిక్‌ని పక్కన పెట్టేసి ట్రోల్స్ చేస్తున్నారు. సో ఓవరాల్‌గా ఈ సినిమా బావుంది. నాకైతే నచ్చింది సినిమా. బట్ జనాలు ఎందుకు ట్రోల్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఆఫ్‌కోర్స్ ట్రోల్ చేసే విషయాలు ఉన్నాయి, కాదనట్లేదు. ఎందుకు నువ్వు బోయపాటి సినిమాకెళ్ళినప్పుడు ట్రోల్ స్టఫ్ కాకుండా మంచి సినిమా ఎలా యాక్సెప్ట్ చేస్తారో నాకు అర్థం కాదు. నీకు బోయపాటి సినిమా అని తెలుసు, అఖండ సినిమా అని తెలుసు, బాలయ్య బాబు ఉన్నాడని తెలుసు, ట్రైలర్‌లో నీకు గుమ్మడికాయ సీన్ కూడా ఉందని తెలుసు. అదే సారీ తలకాయతో దిష్టి తీసిన సీన్ కూడా తెలుసు. ఇన్ని సీన్‌లు చూసినా సరే గ్రావిటీ లేదు, ట్రోల్ చేశారు అనే స్టఫ్ నువ్వు ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తావు? బోయపాటి తీసేవి అవి కదా. అయినా సరే సార్ లాజిక్‌తో కొట్టాడు బోయపాటి. నాకు బాగా నచ్చింది సినిమా. అయితే మీరైతే ఎళ్లి చూడండి. అండ్ నాకైతే సినిమా వరకు నచ్చాయి. ఆఫ్‌కోర్స్ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి అంటున్నా కదా. అండ్ హనుమంతుడి పవర్ చూపిస్తాడు. భలే ఉంటుందసలు. చక్కగా మనకి హనుమంతు విగ్రహంకెళ్ళి దండం పెడతాడు. గద చేతిలో పడుతుంది. ఆ గదతో ఆది పురుషుడు గీప్ గీప్ అని గుద్దుతాడు. అది ఎక్సలెంట్ సీన్ అస్సలు. ఒక్క విజన్‌లో హనుమంతుడి రూపంలో తిప్పుతాడు గదని. విజువల్స్ చాలా బావుంటాయి. కొన్ని సీన్‌లు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి మనకి. ఆ విధంగా చూపిస్తాడు. బట్ అయినా సరే ట్రోల్ చేస్తా ఉన్నాం. ఎందుకు? బాలయ్య, బోయపాటి. బాలయ్య, బోయపాటి అంటే ట్రోల్ స్టఫ్ అయిపోయింది. ఇది ఇంకా మనకి క్లైమాక్స్ లాస్ట్‌లో జై అఖండ అని పెట్టారు. అది వద్దింక. ట్రోల్స్‌కే కోసమే అయిపోతుంది. ఇంతకంటే నువ్వు ఓవర్ చేయమనుకుంటే ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్ అని చూపిస్తాడు బోయపాటి. చెప్పాడు ఇంతకంటే ఓవర్ చేస్తే జనాలు యాక్సెప్ట్ చేయరు అని చెప్పేసి దేవుడే దిగి వచ్చాడు అన్నట్టు చూపించినా సరే జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇంక బోయపాటి ఇంక బాలయ్య బాబుతో సినిమాలొద్దు. ఇంకా అత అయిపోయింది. ఇంకా ఆ కాంబినేషన్ విరక్తొచ్చేసింది.
వేరే హీరోని పట్టుకో చక్కగా బోయపాటిని. ఇది ఓవరాల్‌గా నా అఖండ మీద నాకు నాకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది, నెగెటివ్ ఒపీనియన్ ఉంది. సో, నేను ఫస్ట్ రివ్యూ పాజిటివ్ ఒపీనియన్ చెప్పాను. నాకు సినిమా నచ్చింది కాబట్టి ఇందులో ఇన్ డెప్త్ చెప్పాను. సో, మీకు ఏమనిపిస్తుందో దాని పరంగా సినిమాకెళ్ళిపోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.